ముఖ్యమంత్రిగా ఈ 2 నెలల 70 నుంచి 80 రోజుల పరిపాలన కాలం రేవంత్ రెడ్డిది ఎట్లా జరుగుతున్నది? మీరేం ఫీల్ అవుతున్నారు? అంటే నాకు తెలిసి కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి గారి నేతృత్వంలో క్యాబినెట్ కానీ అందరు కూడా ఒక పక్క వాళ్ళకున్న అనుభవంతో ముందు పోకుండానే గతంలో జరిగినాయి ఇంకా బయట స్టేట్లో కానీ ఎక్కడ కానీ జరిగే విధి విధానాలు అన్నీ కూడా ఒక పరిపాలన చేస్తూనే ఇంకొంత అండర్ స్టడీ చేసుకుంటూ ఇంకా మెరుగైన పరిపాలన గత ప్రభుత్వాలకు భిన్నంగా ఇంకా ప్రజల్ని సాటిస్ఫై చేయ విధంగా ఏ విధంగా పోవాలనే దాంట్లో అడ్మినిస్ట్రేషన్ చేసుకుంటూనే ఇంకొంత కొత్తదనాన్ని యాడ్ చేయడానికి ఇంకా కొత్త అంశాలు చేయడానికి స్టడీ చేసుకుంటూ దాన్ని కొత్త విషయాలు ఇన్నోవేట్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. డెఫినెట్గా ఇంకొక 5-6 నెలల్లో పార్లమెంట్ ఎలక్షన్ అయిపోయి ఇంకొద్ది ముందుకు పోయే లోపల మొత్తం వ్యవస్థ గాడిలో పడి ఒక కొత్తదనం అయితే చూపెడతారు. ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చే బాటలు. చాలా పెద్ద టాస్క్ కదా 6 గ్యారెంటీలు అమలు చేయాలంటే. అయితే ఇంతకన్నా బరువైన టాస్క్లు బీఆర్ఎస్లో కూడా గతంలో జరిగినాయి. బరువైనవి కూడా అంటే సంక్షేమ పథకాలు ఏదైతే ఉన్నాయో అనుకోని కూడా పెడితే మరి ఇదే తెలంగాణలో ఉన్న ప్రభుత్వం ఇవే వనరులతో చేశారు. ఇదే ఇలా 6 గ్యారెంటీస్ ఏదైతే ఉన్నాయో ఇవి పెట్టిన వాటికన్నా వీటికి ఇంకా యాడ్ చేసి ప్రకటించారు బీఆర్ఎస్ పార్టీ. ఇలా 15,500 అంటే 16,000 అని, 4,000 అంటే 5,000 పెంచారని ఇట్లా అన్నీ కూడా ఇంకా ఎక్కువ చేశారు. మరి ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం చేయలేకపోతే మరి బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తే వాళ్ళే రకంగా చేద్దరు. ఏదైనా వచ్చే పనులతోటి వనరులతోటి కొంచెం మేనేజ్మెంట్ తోటి చేసేదే తప్ప దాంట్లో ఉండేది అధికారులే, దీంట్లో ఉండేది అధికారులే. కాబట్టి ప్రకటించే దమ్ము దాన్ని తిమ్మిని బొమ్మిని చేసి ఏదైనా దానికి కొంచెం మేనేజ్మెంట్ చేసి ఇవాళ ఇచ్చేది రేపు ఇచ్చేది, ఇవాళ ప్రియారిటీ ఏంది రేపు ప్రియారిటీ ఏంది ఈ మేనేజ్మెంట్లో ఉంటుంది తప్పితే కొత్తగా ఎవరు ఎక్కడి నుంచి తీసుకొచ్చి ఇచ్చేది ఉండదు. ఇలా కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన దానికన్నా అదనంగా వాటికి కల్పించారు ఎక్స్ట్రా సంక్షేమ పథకాల ప్రకటనలు మేనిఫెస్టోలో. మరి కాబట్టి కంపేరింగ్ టు అది ఇంకా కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది అంత బరువైంది బలమైంది ఏం కాదు. డెఫినెట్గా 6 గ్యారెంటీలు ముందు పోతాయి. కానీ ఇక్కడ హైదరాబాదు మీకు గ్రిప్ ఉంది. హెచ్ఎండిఏ పరిధి మొత్తం బీఆర్ఎస్కి ఎక్కువ ఎమ్మెల్యే సీట్లు గెలుచుకున్నది. లోక్సభ మరి ఎమ్మెల్యేలు ఎక్కువ బీఆర్ఎస్ ఉన్నప్పుడు కాంగ్రెస్ గెలవడానికి ఏమైనా స్కోప్ ఉందని అనుకుంటారు? ఉంటే ఎట్లా ఉంటుంది? అంటే కొంత ఈ హైదరాబాద్ నగరానికి సంబంధించి కాంగ్రెస్ పార్టీ గతంలో ఉన్న వాళ్ళంతా కూడా బీఆర్ఎస్ పార్టీకి రావడం కొంత అడ్డి డిస్టర్బ్ కావడంతో కొంత క్యాడర్ ఒకటి విషయం అయితే హైదరాబాద్లో సహజంగానే కొంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ గతానికి కొంత తోడవడం మిగతా మెట్రోపాలిటన్ సిటీస్కి కొంత ఇదవడంతో అర్బన్ పీపుల్ జనరల్గా మొత్తం ఇక్కడ ఆంధ్ర కొంత తెలంగాణ ఉంది. కానీ ఇక్కడ హైదరాబాద్లో నార్త్ ఇండియా మొత్తం ఆల్ ఇండియా వైడ్గా ఉండే వెదర్ అంతా కూడా ఉంటుంది. ఏదైతే అధికార పార్టీ ఉంటుందో దానికి కొంత ఎడ్జ్ ఉంటుంది ఈ అర్బన్ దాంట్లో. ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్కి వస్తే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి ఎడ్జ్ ఉంటుంది. గతంలో కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళు కూడా మ్యాక్సిమం బీఆర్ఎస్ పార్టీలో రావడం, టీడీపీలో ఉన్న వాళ్ళు కూడా ఇళ్ళకి రావడం, మొత్తం 2 పార్టీలో ఉన్న నాయకత్వం అంతా కూడా దీంట్లోకి వచ్చిన సందర్భం. కాబట్టి ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్కి వస్తే అదంతా కూడా భిన్నంగా రిజల్ట్ వస్తుంది. కానీ ఇక్కడ హైదరాబాద్లో టీఆర్ఎస్కి ఎక్కువ ఓట్లు వచ్చినాయి కదా, ఏ కారణం అంటే కేవలం నాయకత్వం లేని కారణంగానైనా లేదా బీఆర్ఎస్ పరిపాలన దక్షత వలన? అంటే కొన్ని వర్క్స్ కూడా మనకు హైదరాబాదు ఇన్ఫ్రాస్ట్రక్చర్ విషయంలో కొంత వర్క్స్ కూడా అయింది కాబట్టి అధికారం ఉన్న పార్టీకే కట్టబెడితే ఇంకా ఇదైద్ది అనేది సహజంగా అర్బన్ పీపుల్ నాడి ఉంటుంది. ఈ ఒక వినబడుతున్న టాక్ ఏమిటంటే హైదరాబాద్ నగరంలో ఇతర రాష్ట్రాలకు వెళ్ళి వచ్చిన వాళ్ళు ఇంక్లూడింగ్ ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వారి కంటే హైదరాబాద్లో వారే ఎక్కువ ఉన్నారు, వారి ఓట్లే డిసైడ్ కాబోతున్నాయి, డిసైడ్ ఫ్యాక్టర్ ఉండబోతున్నాయి. నిజమేనా అది? అంటే వారు అటు ఆంధ్ర పీపుల్ కానీ ఇటు నార్త్ ఇండియన్ పీపుల్, వేరే స్టేట్ పీపుల్, కేరళ ఇట్లా ఉన్న పీపుల్ మామూలుగా కొంత డిసైడింగ్ ఫ్యాక్టర్ ఉంటుంది. కాకపోతే మెజార్టీ కాదు. ఇక్కడున్న లోకల్ పీపుల్ కొంత 3 పార్టీలు కానీ 2 పార్టీలు విడిపోతారు. ఈ నార్త్ ఇండియా పీపుల్ ఉంటుంది జనరల్గా వాళ్ళకు బీజేపీ వైపు పోతూ ఉంటారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్ నుంచి ఉన్న పీపుల్ వాళ్ళకు కొంత అప్పుడున్న ప్రియారిటీని బట్టి ఉంటాయి. అక్కడ ఆంధ్రాలో ఉండే పార్టీ చంద్రబాబుకి వస్తారు. అట్లా దీనికి సంబంధించి అయితే ఇప్పుడు ఏంటంటే ఆంధ్ర తెలంగాణ అన్ని కలిపి ఒకటేసారి పెట్టే సందర్భం ఏర్పడుతుంది. అప్పుడు ఎవరు ఎటువైపు ఎవరు ఎక్కడ ఓట్లు వేస్తారు అనేది ఉంటుంది. జనరల్గా ఏంటంటే దాదాపు కొన్ని లక్షల మంది పీపుల్ ఆంధ్రాకి వెళ్ళిపోతారు. అక్కడ వేరే ఇక్కడ వేరే ఎలక్షన్స్ ఉంటాయి. ఇప్పుడు దానికి మరి భిన్నంగా ఉండే పరిస్థితుంది. నార్త్ ఇండియాలో ఇటు కూడా అంతా ఒకేసారి కొంత ఎన్నికలు కొన్ని స్టేట్లలో మేజర్ స్టేట్లలో రాబోతున్నాయి కాబట్టి ఆ పరిస్థితి మరి కొంత భిన్నంగా ఉంటుందేమో అనుకుంటాం. చూడాలి, ఎప్పుడో తెలియదు. మొత్తానికి కొంత ఎక్కువ మొత్తాదులనే ఉంటారు.
నార్త్ ఇండియన్ పీపుల్ కానీ ఆంధ్ర పీపుల్ అంటారు కానీ మొత్తానికి ఇక్కడ లోకల్ పీపుల్ కన్నా ఎక్కువే ఉండరు. లోకల్ కానీ తెలంగాణ వరకు అంటే ఎవరైనా సరే ఎక్కువ ఉండరు. అంతే. ఇప్పుడు అమెరికా స్టేట్లో చూస్తే కూడా మన వాళ్ళు తెలుగు వాళ్ళు ఎక్కువ ఉంటారు, కొంత డిసైడింగ్ ఫ్యాక్టర్ ఉంటారు. అట్లాంటి వాళ్ళకన్నా ఎక్కువే ఉండరు. కానీ ఆ ఉండే పర్సంటేజ్ 1-2% ఏమైందంటే ఇవాళ ఆంధ్ర పీపుల్ ఉంటారు, అక్కడ ఉండే గవర్నమెంట్కి అనుకూలంగా ఇక్కడ ఒకటేసారి షిఫ్ట్ అవుతారు. ఆ షిఫ్ట్ అయ్యే పర్సంటేజ్ ఒకటేసారి లంసమ్గా షిఫ్ట్ అవుతుంది కాబట్టి ఆ డిసైడింగ్ ఫ్యాక్టర్ అనేది కొంత ఇదవుతుంది. ఎస్. మీకు హామీ ఏమొచ్చింది కాంగ్రెస్లో ఏమన్నా లోక్సభ హామీ ఏం లేదు. కాకపోతే ఇంట్రెస్ట్ ఉంటే అవకాశం ఉంటే ఇటు మల్కాజిగిరి కానీ సికింద్రాబాద్ కానీ అవకాశం ఉంటే దాన్ని చూడమని చెప్పాము. వాళ్ళు కూడా దాన్ని బట్టి సర్వేలు కానీ ఇంకోటి కానీ అకామిడేషన్ కానీ పాతగా కాంగ్రెస్ పార్టీలో మొదటి నుంచి ఉన్న వాళ్ళు కానీ ఇవన్నీ చూసుకొని దాన్ని బట్టి ఆలోచిస్తామని చెప్పి. కానీ మోడీ ప్రభావం ఈసారి బాగుంటుందని ఒక బాగా ఎందుకంటే అయోధ్య రామాలయం అక్షింతలు ప్రతి ఇంటికి పోయినాయి. చూడగానే జనాలు గుర్తొస్తాయి కదా, అక్షింతలు దేవుని కంటే పొద్దున సాయంత్రం దీపారాధన చేసుకుంటారు, మొక్కుతారు, పోయి గుర్తొస్తారు మోడీ. అంటే సహజంగా బీజేపీకి వాళ్ళు బాగా ఎడ్జుందని ప్రచారం చేసుకున్నప్పటికీ ఇవన్నీ అదే కాన్ఫిడెన్స్ తోటి ఉంటాయి. రామ మందిరం, అక్షంతలు, పూజలు, ఇన్ని కథ ఇంతగానే ఉండదు. రాముడు ఎవరికైనా దేవుడే. రాముడు అయోధ్యలోనే కాదు, ఇక్కడ భద్రాచలంలో కూడా ఉన్నాడు. ఇలా రాముడు ఓన్లీ అయోధ్యలోనే ఉన్నాడు, రాముని చూస్తానికి పోతున్నాడు. ఇవాళ రాముని గుడి ప్రతి ఇంటింటికి ఉంది. రాముడు కానీ కృష్ణుడు కానీ అందరికి కూడా దేవుడే. మరి ఈ అయిపోతంతా చేస్తుంటే వాళ్ళు కూడా కొంత భయపడుతారేమో అనిపిస్తుంది. ఫస్ట్ టైం ఇన్ని ప్రాంతీయ పార్టీలు కలుపుకునే ప్రయత్నం చేయకపోయేది ఇండియాలో, అవన్నీ కూడా కలుపుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. అంటే వాళ్ళలో కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు వచ్చినాయి కాబట్టి కొంత ఎక్స్ట్రా ఎఫర్ట్స్ పెట్టి ఏదో కొత్తదనం పూజించే ప్రయత్నం చేస్తున్నారు. ఏదేమైనా అది కూడా రెండు టర్ములు అయింది కాబట్టి అంతగానో ఉండే పరిస్థితి ఏం కనబడతలేదు. తెలంగాణలో మాత్రం పూర్తి స్థాయిలో మరి ఇలా కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యం కొనసాగుద్ది లోక్సభ ఎలక్షన్లు అనుకుంటున్నాను. అంటే రాహుల్ గాంధీ పార్టీని గట్టెక్కించే సూచన ఉందా? ఎందుకంటే ఎంత ఉన్నా అయ్యేటట్లేదు. గతంలో కన్నా మరి ఇప్పుడు రాహుల్ గాంధీ గారి యాత్రలతోటి పాదయాత్రలతోటి మెరుగైన పరిస్థితులు నెలకొన్నాయని చెప్పొచ్చు. ఈ ఇంతకుముందు సౌత్ ఇండియాలో కానీ ఇప్పుడు జరిగే నార్త్ ఇండియాలో కానీ ఎక్కడికక్కడికి ఆ యాత్ర జరుగుతున్నప్పుడు ఏదో కొంత పార్టీని డిస్టర్బ్ చేసినట్టు చేసి కాంగ్రెస్ పార్టీ ఏదో మొత్తం అయిపోయిందనే ప్రచారం చేసి అంటే ఇట్లాంటి చేస్తున్నట్టునే వాళ్ళకు కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ఉండి వాళ్ళు మనం అనుకున్నన్ని సీట్లు గెలవలేకపోతేమో అనే ఒక భయం ఏర్పడినప్పుడే స్ట్రాంగ్ ప్రభుత్వం బీజేపీ పార్టీ అనుకున్నప్పుడు మరి వాళ్ళ చిన్న చిన్న విషయాల్లో కూడా ఏలుపెట్టి కెలికే ప్రయత్నం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీని. మీరు హైదరాబాద్కు మేయరు, పెద్ద స్థానం. అక్కడ నుంచి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవ్వడం వలన వయసు రీత్యా చిన్న వాళ్ళకైనా పదవి రీత్యా చిన్న వాళ్ళకైనా మీరు జూనియర్ అవుతారు కదా. ఇక్కడ నేను ఏమంటానంటే గంట లేట్ అయినా జూనియర్ సీనియర్ అనేది ఉంటుంది. కాకపోతే ఏంటంటే పార్టీ పని చేసుకుంటూ పోతున్నప్పుడు కానీ ప్రభుత్వం అడ్మినిస్ట్రేషన్ పోతున్నప్పుడు కానీ ఒక వ్యక్తి ఒకదానికి సూట్ అవుతాడు. ఒక వ్యక్తికి ఉండడం వల్ల 1 కిలోమీటర్ పడుతుంది, ఇంకో వ్యక్తి ఉండడం వల్ల 10 కిలోమీటర్ల పడుతుంది. 10 మందికి ఉపయోగపడుతుంది, 100 మందికి ఉపయోగపడుతుంది. ఎవరి వల్ల ఏమి లాభం ఏమి ఉపయోగం పార్టీకి కానీ ప్రభుత్వానికి అనేది అన్ని బేరేజ్ వేసుకొని పార్టీ పెద్దలంతా కూడా దాని మీద నిర్ణయం తీసుకుంటారు. వెనక ముందు ఉండొచ్చు కానీ దానివల్ల ఎవరికి దేనివల్ల దేనికి ఉపయోగం అనేది దాన్ని బట్టి బేరేజ్ వేసుకుంటారు. మళ్ళీ సార్ పిలిస్తే నేనేమంటానంటే ఒకసారి మనసు కుదుటపరుచుకొని స్టేబుల్ మనసుతోటే ఇవాళ మనం బీఆర్ఎస్ పార్టీని వీడి మరి వాళ్ళకు కూడా మాట్లాడేంత ప్రేమ కానీ అవన్నీ కూడా బరువు అయిపోయినాయి. మనకు ఆ బరువు అయిపోయిన హృదయాన్ని మనం కూడా 24 ఏళ్ళు మోసినాం. పదవి ఉన్నా లేకపోయినా, గవర్నమెంట్ ఉన్నా లేకపోయినా ఇవన్నీ కూడా ఇచ్చేసినాం. ఇలా ప్రభుత్వాలు ఉద్యమ కాలంలో కూడా 14 సంవత్సరాలు అధికార పార్టీలు ఉండే తెలుగుదేశం కాంగ్రెస్. ఇలా పవరే కావాలి పదవే కావాలంటే ఆ రోజే ఈ ఉద్యమం వదిలిపెట్టి నిర్బంధం వదిలిపెట్టి కేసులు వదిలిపెట్టి అయ్యాలని పోయి అనుభవించేవాళ్ళం. చాలా ఆఫర్స్ వచ్చినాయి. చాలామంది ఇవాళ 14 సంవత్సరాల్లో ఎన్నో పదవులలో ఉన్న వాళ్ళు కూడా ఎంపీటీసీలు ఎమ్మెల్యేలు మంత్రులు గెలిచిన వాళ్ళు కూడా అలా పదవి కొరకు వాటి కొరకు వేరే పార్టీ చేంజ్ అయ్యారు. కానీ నికసచ్చగా కేసీఆర్ గారు వెంటే ఉన్నాం. ఆ తర్వాత 10 ఏళ్ళు కూడా అదే రకంగా ఉన్నాం. పదవులు ముఖ్యం కాదు, పవర్ ముఖ్యం కాదు. పవరే కావాలి అధికారమే కావాలంటే అయ్యాలు కూడా పోయేటారు. కానీ పార్టీని వదిలి వస్తున్నప్పుడు నేను ఒక మేయర్ స్థానంలో ఉండి కేసీఆర్ ఫ్యామిలీతో దగ్గరగా ఉండి దీన్ని వదిలి వెళ్ళిపోయి రేపు మళ్ళీ వీళ్ళపైన విమర్శ చేయాల్సి వస్తుందేమో కదా. సాధారణంగా మనసులో ఒక భావన వస్తుంది. మీ మనసులో కలిగిన ఆలోచన ఏమిటి ఆ సందర్భం? అంటే పర్సనల్గా వాళ్ళకి నాకేం గొడవలు లేవు. రాజకీయంగా ఏదైనా సిస్టమ్ ఇట్లా పోవాల్సింది ఇట్లా పోలేదు అన్నప్పుడు రాజకీయమైన విమర్శలు ఉంటాయి.
పొలిటికల్ సిస్టంలో వాళ్ళు ఏదైనా రాంగ్ మాట్లాడినా రాంగ్ పోయినా నేను ఏదైనా రాంగ్ మాట్లాడినా పొలిటికల్ విమర్శలు ఉంటాయి తప్పితే పర్సనల్గా కత్తులు పట్టుకొని పొడుచుకునేటి అంత ఇదే ఉండదు. రాజకీయం ఒక సిస్టమ్ ప్రకారం వాళ్ళ పార్టీ వాళ్ళ సిస్టమ్ వాళ్ళ కథ ప్రజలతోటి ఎట్లా మమేకమయ్యే ప్రతిపక్ష పాత్ర ఏ రకంగా విమర్శించాలి వాళ్ళు దానికే పరిమితమై మరి అధికార పక్షం నుంచి దానికి ఏం ఆన్సర్ చేయాలి దాని వరకు ఖచ్చితంగా ఉంటాయి. లేదు ఇంకా రాంగ్ పోయి రాంగ్ మాట్లాడినప్పుడు నేనే కాదు ఎవరో ఎక్కడున్నా దానికి అతిథులు కాదు.